నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 11వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పూర్వభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస శుక్లపక్ష ద్వాదశి తిథి ఉదయం 8:13 వరకు, తదుపరి త్రయోదశి తిథి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2:15 వరకు, తదుపరి మఖా నక్షత్రం. అతిగండ యోగం మధ్యాహ్నం 1:18 వరకు, తదుపరి సుకర్మ యోగం. బాలవకరణం ఉదయం 8:13 వరకు, కౌలవ కరణం రాత్రి 8:39 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో రాత్రి 2:15 వరకు, తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:24 నుండి సాయంత్రం 4:05 వరకు, అమృతకాలం రాత్రి 12:33 నుండి 2:15 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం సాయంత్రం 4:05 చంద్రాస్తమయం రాత్రి 5:13 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:39 వరకు, మరలా రాత్రి 11:14 నుండి 12:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 4:55 వరకు. గుడికి కాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 9:27 నుండి 10:56 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8:13 వరకు ఉంటుంది. ప్రాతకాలంలో ద్వాదశి తిథి వ్యాప్తి ఉన్న కారణంగా రేపు భక్తులు ఉసిరిక చెట్టును పూజిస్తారు. దీనినే అమలిక పూజ అని పిలుస్తారు. రేపు నరసింహ ద్వాదశి, నృసింహ ద్వాదశి. పాల్గొన మాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజున నరసింహ ద్వాదశి పండుగ జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే అన్ని అంటే 12 ద్వాదశి తిథుల్లో నరసింహ ద్వాదశి చాలా ఉన్నతమైనది అని పురాణ వచనం. ప్రపంచంలోని అన్ని ఇస్కాన్ దేవాలయాల్లో, నవ నరసింహ దేవాలయాల్లో రేపు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. సింహాచలం, అంతర్వేది, అహోబిలం, నాచగిరి, చేగుంట, యాదాద్రి నరసింహస్వామి దేవాలయాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. నరసింహ ద్వాదశి సమయంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రేపు గోవింద ద్వాదశి. తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. భాగవత పురాణం ప్రకారం రేపటితో పయోవ్రతం పూర్తి అవుతుంది. విష్ణుమూర్తిని పూజిస్తూ పాల్గొన మాస శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి 12 రోజుల పాటు ఆచరించే ఈ వ్రతం రేపటితో పూర్తి అవుతుంది. ఈ వ్రతం ఆచరించటం వలన అదితిదేవి వామనుణ్ణి కుమారుడుగా పొందినది అని పురాణ కథనం. ఈ 12 రోజులు విష్ణుమూర్తి ఆరాధనలో క్షీరాన్నం నివేదిస్తారు. ఈ సమయంలో గోదానం, వస్త్రదానం, ధాన్యదానం చేయటం వలన విశేష శుభ ఫలితాలు ఇస్తాయని నమ్మకం. త్రయోదశి తిథి ప్రదోష కాలంలో ఉన్నందువలన రేపు ప్రదోష వ్రతం. మంగళవారం రోజు ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజును భౌమ ప్రదోషం అని పిలుస్తారు. కుజగ్రహ దోష నివారణ పూజలు చేసి రుద్రాభిషేకం చేయటానికి రేపు అనుకూలం. ప్రతి త్రయోదశి ప్రదోషం రోజు శైవ భక్తులు ప్రదోష సమయంలో రుద్రాభిషేకం చేస్తారు. మంగళవారం ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 2:15 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. తిథి శూన్య నక్షత్రం ఇవాళ రాత్రి 12:51 నుండి రేపు ఉదయం 8:13 వరకు ఉంటుంది. ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఆశ్లేష నక్షత్రాన్ని తిథి శూన్య నక్షత్రం అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.